హలో అండి, నేను బ్యూలా, లైఫ్ కోచ్ ఫర్ వైఫ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ టు ఎవ్రీవన్. ఎంతమంది రిలేషన్షిప్లో ఫ్రెండ్షిప్ అనేది ముఖ్యమని చెప్పగలుగుతారు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో? అండ్ నేను నా 15 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్లో నా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పగలుగుతానండి. బికాస్ ప్రతి ఫస్ట్ స్టెప్ ఏదైనా కూడా, అది ఏదైనా చిన్న విషయమే అవ్వచ్చు, పెద్ద విషయమే అవ్వచ్చు, ప్రతి ఫస్ట్ స్టెప్ అండ్ ఫస్ట్ మూమెంట్ని నా హస్బెండ్తో పంచుకోవడానికి ఇష్టపడతాను. అండ్ ఎక్కడ ఏ సెలెక్షన్ కావాలన్నా కూడా వీ బోత్ విల్ గో అండ్ విల్ సెలెక్ట్. అందులో ఉండే ఒకలాంటి హ్యాపీనెస్ అనేది ఎవరితో మీరు వెళ్ళినా కూడా మీకు దొరకదండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఎంతమంది మీరు చెప్పగలుగుతారు మీ హస్బెండ్ లేదా మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి? ఒకసారి చెక్ చేసుకుందామా? పర్సనల్ చెక్ అని అంటే సెల్ఫ్ చెక్ అంటాం కదా. సో ఒక స్కూల్లో, ఒక కాలేజ్లో అండ్ జాబ్ చేసే చోట మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. చాలా చోట్లకి మనం ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం, మోర్ దెన్ పెళ్ళిళ్ళు అయినా కూడా. కానీ ఎవరైతే పెళ్ళి తర్వాత నీ వైఫ్తో, నీ హస్బెండ్తో టైం స్పెండ్ చేయగలిగితే, టైం దొరికినప్పుడల్లా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ టైం స్పెండ్ చేయగలిగితే, ఇక్కడ సో కాల్డ్ మనం మాట్లాడుతున్న ఏ సమస్యలు అనేవి కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా రావండి. బికాస్ అక్కడ ఫ్రెండ్షిప్ అనేది చాలా 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 బిల్డ్ చేస్తుంది, ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని బిల్డ్ చేస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మీరు ఇద్దరూ కలిసి ఆ సంతోషాన్ని పంచుకుంటారు. అండ్ ఇక్కడ ఎంతమంది మీ వైఫ్కి, మీ హస్బెండ్స్కి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు యాజ్ ఎ ఫ్రెండ్గా? చేస్తారు అనుకోండి. బట్ ఎవరైనా చేయకుండా ఉంటే కనుక ఒక్కసారి ఆలోచించండి, మీకోసం మీ వైఫ్ ఎంతగా ఆరాటపడుతుందో. అండ్ వాళ్ళు అన్నీ సాక్రిఫైస్ చేసి పెళ్లి చేసుకొని హస్బెండే సర్వస్వం అని వచ్చినప్పుడు ఆ వైఫ్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఒక ఫ్రెండ్గా ఇస్తారా? ఒక హస్బెండ్గా ఇస్తారా? ఒక నాన్నగా భరోసా ఇస్తారా? ఇన్ని రోల్స్ మీరు పాటిస్తూ ఉన్నప్పుడు ఇంకా బయట ఏమంటారు, ఫ్రెండ్షిప్స్కి మీకు అవకాశమే ఉండదు కదండి. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, పెళ్ళి అయిన తర్వాత ఫీమేల్కి మేల్ ఫ్రెండ్షిప్ అవసరమా, మేల్కి ఫీమేల్ ఫ్రెండ్షిప్ అవసరమా? బికాస్ నేను చాలా చోట్ల ఫ్రెండ్ రిక్వెస్ట్లు చూస్తూ ఉంటాను ఫేస్బుక్లో. అవసరం అంటారా? పెళ్ళైన మగపిల్లలు, పెళ్ళైన ఆడపిల్లలు వేరే వాళ్ళకి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపించడం, దానివల్ల జరిగే అనర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్, ఇమోషనల్ బాండింగ్ అనేది ఆపోజిట్ పర్సన్స్తో ఏర్పడుతుంది. అండ్ అదే ఫ్రెండ్షిప్ మీ ఇంట్లో మీ హస్బెండ్తో, మీ వైఫ్తో ఏర్పరచుకుంటే ఆ బంధం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి. సో ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎందుకో చెప్పాలనిపించింది. అండ్ ఫ్రమ్ నౌ ఒక్కసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకొని మన లైఫ్లో మన పార్ట్నర్కి ఎంత వాల్యూ ఇస్తున్నాం. ఒకవేళ వాల్యూ ఇవ్వకపోతే అలాంటి వాల్యూ ఇవ్వడానికి ట్రై చేద్దామా? అప్పుడు అందరూ చెప్పగలుగుతారు కదా, నా హస్బెండ్ నా బెస్ట్ ఫ్రెండ్, నా వైఫ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.